lawyer? You are new couple? Let us enjoy! పక్కలోకొచ్చింది సుఖ శంభో శివ శంభో చూపే తాకింది ఓపే ఊపింది చిక్కింజాగా మజాగా శంభో శివ శంభో పక్కలోకొచ్చింది సుఖ
ఎస్ఐ శోభారాణి స్పీకింగ్. మీ చేతులు చాలా సుకుమారంగా ఉన్నాయే. ఎంత ధైర్యం రా నీకు? అదేమిటి సార్, ఎంత ధైర్యం లేకపోతే ఇలాంటి పనులన్నీ ఎలా చేయాలి? మాకు వాక్ స్వాతంత్రం ఉందండి. వీడిని ఇంట్రాగేషన్ సెల్లోకి తీసుకెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మిస్ శోభా. ఈ గొప్ప నాది కాదు సార్, సిబిఐ ఆఫీసర్ విజయ్ తెలివితేటలు ధైర్య సాహసాలే దీనికి కారణం. దెన్ కన్వే మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఆల్సో. తప్పకుండా సార్. ఐఎమ్ సారీ సార్. చాలా కూర్చో. థ్యాంక్ యూ. బై ద బై, నేరస్తుల్ని పట్టించినందుకు డిఐజీ గారు తమ అభినందనలు పాస్ ఆన్ చేయమన్నారు. Stop it. వీడు మనం పట్టుకున్న ముగ్గురులో ఉన్నాడు కదా? ఉండడమే కాదు సార్, నా చేయి చాలా మెత్తగా ఉందని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. రాస్కెల్. అయితే వీడికి కూడా మనం సర్టిఫికేట్ ఇవ్వక తప్పదు. చెప్పరా, దేశంలో యువతరాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నది ఎవరు? చెప్పు. నాకు తెలీదు. నీ పేరు? జడ్డా, జిడ్డు ముఖం. నిజం చెబితే కనీసం ప్రాణాలైనా దక్కుతాయి. చెప్పు. మాకు పేర్లుండవు, కోడ్ లెటర్లోనే పిలుస్తారు. ఎవరు? చెప్పను. చెప్పు. అతను స్పృహ తప్పినట్టున్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేసి డిశ్చార్జ్ కాగానే ఫోన్ చేయి. ఎస్ సార్. నేను ఆడతా. ఫుట్బాల్ మగాళ్ళు ఆడే ఆట తెలుసా? ఆడవాళ్ళ తీసి పారేకు. భారతదేశానికి బంగారు పథకాలు తెచ్చింది పీటీ ఉష లాంటి ఆడవాళ్లే, మగాళ్ళేం కాదు. అలాగా? మా మగాళ్ళ సత్తా ఏంటో చూపించమంటావా? అయ్యో, ఆ స్కూల్లో పడింది. అంత పెద్ద గోడ ఎవరెక్కుతారు? నేను వెళ్ళి తెస్తాను చూడు. ఉన్నావా? ఎవడ్రా నువ్వు? చెప్పేది హ్యాక్ సార్, నన్ను చూడగానే నువ్వు బతుకున్నావని వాడంటే నేను విన్నా. డోంట్ బి సిలీ ఐసే. ఎవడో ఆకతాయి కుర్రాడన్న మాటలకు అంత విలువిస్తావు ఎందుకు? ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏం జరిగిందిరా? ఉండు చెప్తాను. వాడు బతికే ఉన్నా నాన్న. ఏరా, కథలు అల్లుతున్నావా? కథలు కాదు నాన్న, నిజం. వాడు నేను చూశాను.
చచ్చిపోయిన వాడిని చూడడం ఏమిట్రా? అది కాదు నాన్న, వాడు నిజంగానే ఉన్నాడు ఆర్ట్ స్కూల్లో. నోరు మూస్తావా, ఒకటి వడ్డించమంటావా? వాడు చెప్పిన మాట మాత్రం ఎందుకు కొట్టేయాలి బాబు? నువ్వు కూడా ఏమిటమ్మా? అతను పోలీసులు కళ్ళ ముందే చనిపోయాడు. మనుషులు పోలిన మనుషులు ఎందరో ఉంటారు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సరిగ్గా చూశాను. నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావు. సారీ చెప్పడం కాదు రాజా, ఏదైనా విజయం సాధించి మీ నాన్నంత గొప్పవాడు అనిపించుకోవాలి. అది గొప్పతనం. నీకు నీ వారు లేరు. అదేప్పుడు నీ బోర్డు నీ వీటికే ఉంది. అరే, మీ బోర్డు మీ ప్లాట్కే ఉంది. అబ్బా ఇప్పుడు పేపర్లు కూడా మార్చలా. అయితే రాజాబాబు ఇంట్లో లేడన్నమాట. అప్పుడియా వాంగు వాంగు పదండి పదండి. విజయ సార్, రాజాబాబు వీటిలో ఇల్లియా? ఉన్నాడే. ఎవరి బోర్డులు వాళ్ళ ఇంటికే ఉంటేను, ఎవరి పేపర్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటేను. నాకు డౌట్ వచ్చింది. రాజా, బాబు, రాజా కనపట్టలేదు. ఒకవేళ రాత్రి నువ్వు కోపడ్డావని అలిగాడేమో. అలిగి తాతయ్య ఇంటికి వెళ్తాం వాడికి అలవాటేగా. హలో, ఇక్కడ మీసాల పెద వెంకటరామయ్యని మాట్లాడుతున్నాను. అవతల మాట్లాడేది ఎవరు? నేను విజయ్ని. నువ్వుడు రాజా ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ వాడి మీద ఏమన్నా చేయి చేసుకున్నావా? చూడండి, మీ అలసి చూసుకునే వాడు నా మీద కోపం వచ్చినప్పుడల్లా మీ దగ్గరకు వస్తున్నాడు. ఏదో తాతయ్య నేను వచ్చాడు అల్లుడు. అదే వీల్లేదంటున్నాను. చీటికి మాటికి ఇలా స్కూల్ మానేస్తే వాడి ఎడ్యుకేషన్ దెబ్బతుంది. వాడిని వెంటనే పంపించేయండి. ఊరిడి దుంపదెగ. అల్లుడు కోపంగా ఫోన్ పెట్టేశాడు. వీడేదో పెద్ద రాద్ధాంతం చేసి వచ్చి ఉంటాడు. రే రంగయ్య. అయ్యా. రాజా ఎక్కడ్రా? క్యారెట్ పొలం దగ్గర వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అక్కడికి వెళ్ళారయ్యా. అమ్మా రాజు, అమ్మా అమ్మా. బాబు, నువ్వు అమ్మ కోసం రాలేదు కదా? నాన్న మీద కోపంతో అవునా? లేదమ్మా, నీకోసమే వచ్చాను. నువ్వు అబద్ధం చెప్తున్నా. నీ నాన్న కొట్టిన దెబ్బ. అమ్మా. రాజా, జ్యోతిమ్మ రైతులు బస్సాలకి ఎక్కి నన్ను పంపించమ్మా. అలాగే వెంకయ్య. చూడు రాజా, నేను ఒక గంటలో వచ్చేస్తాను. నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళు. అలాగే అమ్మా. పృథ్వీపతి అనేవాడు చర్చి మీద అఘాయిత్యం జరిపితే మీ నాన్న వాళ్ళ ముఠాను హతమార్చాడు. అందరూ పూలమాలలతో మీ నాన్నను సత్కరించారు, జేజేలు కొట్టారు. ఆ ఆనందంలో మీ నాన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి భయపడకమ్మా, పోలీసులకు బెదిరిస్తూ ఇలా ఫోన్లు రావడం మామూలేగా. నీకు తెలియదు నాన్న, ఇది మొదటిసారి కాదు. ఎన్నిసార్లు బ్రతిమాలా ఆయన ఈ ఉద్యోగం మాండలేదు. ప్రతిరోజు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రతకవలసి వస్తుంది. జ్యోతి, ఏడ్చిన పని అప్పటికల్లు ఇందులో దాని తప్పేమీ లేదు. తన మనుషులను నువ్వు చంపావన్న కోపంతో ఆ పృథ్వీపతి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా ఇప్పుడే ఫోన్ చేశాడు. అలాగా? నువ్వు వాడి కోసమే నా కన్న తండ్రి రక్తం కొంచెం లేకుండా మీరు ఆలోచిస్తే మీరు చేస్తున్నది తప్పు ఒప్పు మీకే తెలుస్తుంది. మీరు ఆ రౌడీ గూండాలతో పాటు రాక్షసులుగా మారిపోతున్నారు. ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఉండవలసిన చోట ద్వేషం, పగ, కసి మీలో తోటు చేసుకుంటున్నాయి. మీరు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే నా బిడ్డ బలైపోతారు. జ్యోతి, రాను రాను నువ్వు పిచ్చిదాని అయిపోతున్నావు. ఇంతకంటే పిచ్చాసుపత్రి నయం. అనుక్షణం భయంతో చచ్చే కంటే అది 1000 రెట్లు. అమ్మా జ్యోతి, ఊరుకో అమ్మా. తీర్లేనన్నా, ఈ రోజు ఈ విషయం తేలిపోవాలి. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. మీరు ఈ ఉద్యోగం మానేస్తారా లేదా? మానేస్తాను, ఆ పృథ్వీపతి ఉరికమ్మం ఎక్కిన రోజున, లేదా వాడి కంఠంలో ఊపిరి నేను తీసిన రోజున. స్టాప్ ఇట్. ఇంతేనా వాడి కుటుంబం? అవును సార్. పృథ్వీపతితో పెట్టుకుంటే పృథ్వీలో కలిసిపోవాల్సిందేనని తెలియజేస్తాను.
బిడ్డను ఒక్కడిని చంపితేనే బ్రతకలేనని నువ్వు అల్లాడిపోతున్నావే, కానీ నీ మొగుడు నా వాళ్ళందరినీ పిట్టల్లా కాల్చిపారేశాడే. అందుకని ఆ కోపం పసివాడి మీద తీర్చుకుంటావా? తీర్చుకోక తప్పడం లేదు. ఈ రోజు నీ పెద్ద కొడుకు, రేపు నీ చిన్న కొడుకు, ఎల్లుండి నీ భర్త. ప్రతిరోజు ఒక శవాన్ని నీకు బహుమతిగా ఇచ్చేస్తాను. నీ మొగుడు ఉద్యోగం మానేసి నా దగ్గర బానిసగా పనిచేయాలి, లేకపోతే శవ కానుకలు కొనసాగుతూనే ఉంటాయి. బాబు వాళ్ళ ఘాతకానికి బలైపోయాడు. మీరు మీ నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా బిడ్డ సమాధిలోకి వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు. జరిగిన దారుణానికి తండ్రిగా నా మనసు పడే ఆవేదన మీకెవరికి అర్థం కాదు. మీ పశ్చాత్తాపం పశువాన్ని తెచ్చివ్వలేదు. మీరు ఒకవేళ పగతో పృథ్వీపతి మీదకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసిన పెద్ద బాబు తిరిగి రాడు. మన కాపురం కంటే మీకు పంతమే ముఖ్యమని, కట్టుకున్న భార్య కంటే మీకు కర్తవ్యమే ముఖ్యమని తేలిపోయింది. అందుకే మీకు నాకు ఏ సంబంధం ఉండకూడదని నేను నిశ్చయించుకున్నాను. మీరు ఉద్యోగం మానేస్తేనే మళ్ళీ మన కాపురం కుదుట పడుతుంది, లేకపోతే ఈ జ్యోతి కన్నీటితో కాలిపోతుంది. అలా విడిపోయారు బాబు నీ తల్లిదండ్రులు. అప్పుడు నువ్వు కాన్వెంట్లో ఉండబట్టి నువ్వు మాకు దక్కావు, లేకపోతే ఆ పృథ్వీపతి నిన్ను కూడా హతమార్చేవాడు. నిన్ను రక్షించుకోవాలన్న తాపత్రయంతో మెమ్మ విడిపోయినా కోర్టు మాత్రం నువ్వు తండ్రికే దక్కాలని తీర్పు చెప్పింది. మీ నాన్న మంచితనం వల్ల నిన్ను అప్పుడప్పుడు ఇక్కడికి రాణిస్తున్నాడు. కాని బాబు, ఆ పృథ్వీపతి నిన్ను ఏం చేస్తాడోనన్న భయం మాత్రం నమ్మట్లేదు. తాతయ్య వాడిని నేను చంపేస్తాను. తప్పు బాబు, ఈ ఆవేశమే మీ నాన్నకు మీ అమ్మను దూరం చేసింది. లేదు తాతయ్య, పృథ్వీపతి పోతే గాని మా అమ్మ నాన్న కలవరుగా. బాబు, ఒకవేళ వాడు నీ మూలంగానే చట్టానికి దొరికిపోతే నీ తల్లిదండ్రుల కాపురం కుదుటబడుతుంది. ఎవరికి తెలుసు? రా బాబు. What happened? టైర్ పంచర్ అయిందమ్మా. అమ్మా, ఇదెవరో కావాలని చేసినట్టున్నారు. అవును, ఎవరో కావాలనే చేశారు.